మనం సినిమాల్లో చూస్తుంటాం కొన్ని ఊహాజనితమైన సీన్స్‌ని. ఎలా అంటే 'సెవెంత్ సెన్స్‌లో' ఒక డాగ్‌కి విలన్ ఇస్తూ ఉంటాడు. ఆ డాగ్ వల్ల అనర్థాలను మనకు చూపిస్తూ ఉంటాడు. దాంతో పాటు మనకి 'ఐ' సినిమాలో అంటే రూపురేఖలు మారడం అలాంటియన్నీ మనం చూస్తూ ఉంటాం. అలాంటివి చూసినప్పుడు మనకనిపిస్తుంది. అమ్మా! ఇంత భయంకరంగా ఉంటుందా వాటి పర్యవసానాలు అని చెప్పేసి. అలాంటిదే నిజ జీవితంలో జరిగితే, అలాంటిదే ఈరోజు జపాన్ దేశంలో జరుగుతుంది. పశ్చిమ జపాన్ ఫుకుయామా నగరంలో ఒక పిల్లి వణికిస్తోంది ఆ దేశాన్ని. పిల్లి వణికించడం ఏంటి అనుకుంటున్నారా? పిల్లి ఏదో చేస్తుందని వణికిపోవడం కాదు. దాని కాళ్ళకున్న విషపూరితమైన ద్రావణం వల్ల ఆ దేశం మొత్తం ఇవాళ వణికిపోతుంది. యాక్చువల్లీ ఆ విషయం ఏంటంటే మనకి ఇండస్ట్రీ నుంచి కొన్ని విషపూరితమైన ద్రావణాలు వెలువడుతూ ఉంటాయి. అయితే అనుకోకుండా ఆ పిల్లి కాళ్ళు అంటే పిల్లి ఆ ట్యాంక్లో పడడం అనేది జరిగింది. ఇది ఆ ఇండస్ట్రీలో పనిచేస్తున్న ఒక కార్మికుడు ఆ ఇండస్ట్రీలో సీసీ ఫుటేజ్ ఆధారంగా ఆ పిల్లి పరిగెత్తుతూ ఉండడం, దాన్ని పాదముద్రలను పరీక్షించిన తర్వాత దాని కాళ్ళకు అంటుకున్నది ఏదైతే ఉందో మామూలు ద్రావణం కాదని, ఒక భయంకరమైన విషపూరితమైన ద్రావణం అని నిర్ధారణకు వచ్చిన తర్వాత వాళ్ళు ఆ దేశ ప్రజల అంటే పోలీసులకి ఇన్ఫామ్ చేయడం జరిగింది. ఈ పిల్లి ఎక్కడైనా కనబడితే దాని పోలీసులకి ఇన్ఫామ్ చేయాలని చెప్పేసి ప్రజలకు ఒక హై అలర్ట్ను ప్రకటించడం జరిగింది జపాన్ గవర్నమెంట్. అలాగే పిల్లి ఎక్కడైనా కనబడితే దానికి చాలా దూరంగా ఉండాలని చెప్పేసి సూచిస్తున్నారు నిపుణులు. ఇంతకీ అసలు అది ఏంటి, ద్రావణం ఏంటి అంటే, ఏదైతే ఒక ఇండస్ట్రీ ఉందో విషపూరితమైన ద్రావణాలు వెలువడతాయో ఆ చిన్న ట్యాంకులో ఆ పిల్లి పడింది, అది జంప్ చేసి పరిగెత్తుకొని వెళ్ళుకుంటూ పోయింది. యాక్చువల్లీ ఈ విషపూరితమైన ద్రావణం ఏంటి, దాని గురించి ఇప్పుడు మీకు నేను చెప్తాను చూడండి. అంటే అత్యంత గాఢత కలిగిన యాసిడిక్ కర్సోజెనిక్ హెక్సా వ్యాలెంటెడ్ క్రోమియం. ఇది చాలా భయంకరమైన ఒక విషపూరితమైన ద్రావణం. దీనివల్ల వచ్చే అనర్థాలు ఏంటి అంటే, అది ఎప్పుడైతే టచ్ అంటే తాకుతుందో మనకి ఫస్ట్ చర్మం పైన విపరీతమైన మంటలు వచ్చి చర్మం ఊడిపోతూ ఉంటుంది. దాని తర్వాత శ్వాసకోశ సంబంధిత వ్యాధులు అంటే బ్రీతింగ్ రాకపోవడం, అలాంటి అన్ని రకాల రెస్పిరేటరీకి సంబంధించిన వ్యాధులు వస్తూ ఉంటాయి. దాంతోపాటు కంటి చూపును కోల్పోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే క్యాన్సర్ ఇమీడియట్గా రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఇలాంటి భయంకరమైన వ్యాధులు ఆ ద్రావణం వల్ల వస్తాయి. అది ఆ పిల్లి కాలికి అంటుకోవడం, అది పరిగెత్తుకుంటూ వెళ్ళడం అనేది ఇవాళ జపాన్ దేశాన్ని వణికిస్తుంది. చాలా మట్టుకి ఆ యాజమాన్యం కూడా అక్కడ ఆ సరౌండింగ్లో అలాంటి ఇప్పటివరకు సంఘటనలు జరగలేదని చెప్పేసి వాళ్ళు వివరించడం జరిగింది. దీంతో పాటు ఇంకొక అభిప్రాయం కూడా వాళ్ళు వెలుబుచ్చుతున్నారు. అంటే ఒకవేళ పిల్లి నిజంగానే చనిపోతే పర్వాలేదు, చనిపోయి ఉండొచ్చని, చనిపోకపోతే మాత్రం చాలా ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది అని చెప్పేసి నిపుణులు అభిప్రాయపడుతున్నారు.